ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కాలభైరవాష్టమి రోజు ఏం చెయ్యాలి? అసలు కాలభైరవాష్టమి అంటే ఏమిటి? అలాగే కాలభైరవాష్టమి రోజున శివాలయంలో కాలభైరుడి దగ్గర మిరియాల దీపాన్ని వెలిగించిన, మీ ఇంటి గుమ్మం బయట కుష్మాండ దీపాలు వెలిగించిన భయంకరమైన నరపీడ, దుష్టి దోషములు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, శత్రు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కూడా. మరి అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు పెద్దలు. ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం లేకపోతే వృధానే. ఎన్ని మందులు వాడినా ఫలితం లేని మొండి రోగాల నుంచి విముక్తి పొందడానికి, ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగించుకోపోవడానికి కాలభైరవ అష్టమి రోజున కాలభైరవుని పూజించాలి అని శాస్త్రం చెప్తుంది. సాక్షాత్తు పరమశివుడి స్వరూపంలో ఒక స్వరూపమే కాలభైరవుడు. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణు మధ్య విశ్వాసాన్ని ఎవరు కాపాడుతున్నారు, పరతత్వం ఎవరు అనే అంశం చర్చకు దారితీస్తుంది. ఈ వివాదం గురించి మహర్షులు సమస్త విశ్వాసానికి మూల్యమైన పర్వతత్వం ఒక మాటలో తేల్చి చెప్పడాన్ని వీలు కానుదని, ఇందుకు కారణం విష్ణు బ్రహ్మ ఇద్దరు ఆ శక్తి విభూతి నుంచి ఏర్పడిన వారే కదా అన్నారు. ఋషులు ఈ విషయానికి సంబంధించిన బ్రహ్మదేవుడు విష్ణువు దేవతలందరితో పాటుగా శివుణ్ణి సంప్రదిస్తారు. ఆ సమయంలో దేవతలందరూ కూడా ఒక చోట కూర్చొని ఆ పరమేశ్వరుడే సృష్టికి మూలమని తేల్స్తారు. అయితే బ్రహ్మదేవుడు దీనికి అంగీకరించకుండా శివుణ్ణి దూషిస్తాడు. అప్పుడు శివుడికి ఆగ్రహించి తన అంశతో 5వ రుద్ర అవతారంగా కాలభైరవ అవతారాన్ని ధరిస్తాడు. ఈ భైరవ అవతారాన్ని కారమైన రోజు మనం కాలభైరవ అష్టమిగా ప్రసిద్ధి చెందింది. కాలభైరవ అష్టమి రోజున కాలభైరుని పూజించడం ద్వారా రోగ భయం, మృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. విశేషించిన ఈ రోజున కాలభైరుని పూజించిన వారికి అన్ని రకాల వ్యాధుల నుంచి, దుష్ట శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి అని భైరవుని సాలిచ పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. కాలభైరవుని రాహుకాల సమయంలో పూజించిన, కాలభైరవ అష్టమి రోజు పూజించిన విశేషమైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కాలదైవుడు అయిన కాలభైరవుడికి తలరాతను మార్చే గుణం ఉంటుంది అని, అందువల్ల అప్పుల బాధలో ఉన్నవారు భైరవుడు అష్టమి రోజున భైరవుడికి బిల్వ అర్చన చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ అష్టమి రోజున కాలభైరవుడికి నువ్వుల నూనె దీపాలు వెలిగించడం ద్వారా, ఈభూతితో అభిషేకం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయని పండితులు అయితే అంటున్నారు. ఈ రోజున కాలభైరవుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ కాలభైరవ అష్టమి పఠించడం, పారాయణం చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు అయితే చెప్తున్నారు. ఈ రోజున శివుని పూజిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున శివుడికి 21 బిల్వ పత్రాలను సమర్పించాలి అని, ఈ బిల్వ ఆకులన్నిటిపై గంధంతో ఓం నమ శివాయ అని రాసి, ఇలా రాసిన పత్రాలను ఓం నమ శివాయ అంటూ సమర్పించడం వల్ల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులైతే అంటున్నారు. ఈ అష్టమి రోజున నల్ల కుక్కకు ఆహారం తినిపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా కాలభైరవుడితో పాటు శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ పరిహారం చేయడానికి ఎవరికైనా సరే నల్ల కుక్క కనిపించకపోతే ఏ ఇతర కుక్కలకైనా సరే ఆహారాన్ని అందించండి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుందని పండితులైతే అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో మీకు కనిపించిన ఏదైనా ఒక కుక్కకు ఆహారంగా పెడితే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఈ రోజున కాలభైరవుడి ముందు 33 సుగంధ ధూపాలను వెలిగించండి. ఇలా చేయడం వలన మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజు నుంచి మొత్తం 40 రోజుల పాటు కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి కాలభైరవుడి దర్శనం చేసుకోండి. ఇలా చేయడం వలన కాలభైరవుడు సంతోషిస్తాడు, భక్తుల కోరికలన్నింటినీ కూడా తీరుస్తాడు. ఈ నియమాన్ని కాలాష్టమి చాలీస అంటారు. నెయ్యి దీపం, మిరియాల దీపం కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా కూడా వెలిగిస్తూ ఉంటారు భక్తులు. ఈ రోజున ఎవరైనా సరే శివాలయంలో కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి మిరియాల దీపాన్ని వెలిగించిన, మీ ఇంటి గుమ్మం బయట కుష్మాండ దీపాలు వెలిగించిన భయంకరమైన నరపీడ, దుష్టి దోషములు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, శత్రు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ రోజున మిరియాల దీపం వెలిగించుకోవాలి అంటే ముందుగా ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి.
ఆ కొత్త వస్త్రంలో 27 మిరియాలు ఉంచి మూట కట్టుకోండి. ఆ మూటను నువ్వుల నూనెలో ముంచాలి. ఈ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ మూటన నువ్వుల నూనెలో నానేలాగా ఉంచుకోవాలి. సాయంకాలం శివాలయంలో ఉన్న కాలభైరవుడు మందిరానికి లేదా ఎక్కడైనా సరే ఉన్న కాలభైరవుడు మందిరానికి వెళ్ళి ఆ కాలభైరవుడి ముందు ఒక మట్టి ప్రతిమ ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి ముందుగా మీరు నువ్వుల నూనెలో నానబెట్టి ఉన్న ఆ మిరియాల మూటను కాలభైరవుడి దగ్గర ప్రతిమలో ఒత్తులాగా వేసి దీపం వెలిగించాలి. దీన్నే మిరియాల దీపం అంటారు. మిరియాల దీపం వెలిగించిన తర్వాత ఆ మిరియాల దీపం దగ్గర మీరు నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత కాలభైరవుడి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని మీ మిరియాల దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాల దీపం దగ్గర నైవేద్యంగా పెట్టిన ముక్కలు గారి ముక్కలు ఏవైనా పెట్టి ఆహారంగా తినండి. అప్పుడు నరదిష్టి నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద ఉన్నవన్నీ కూడా పనిచేయవన్నమాట. అయితే మాకు దగ్గరలో కాలభైరవుడి మందిరం లేదు, అక్కడ మిరియాల దీపం వెలిగించడం మాకు వీలు కాదు అనుకునేవారు ఇంటి ముందు గుమ్మడికాయ దీపం వెలిగించుకోవాలి. ఈ రోజున గుమ్మడికాయల దీపాలు ఎలా వెలిగించుకోవాలి అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇంటి గుమ్మానికి 2 వైపులు కూడా పళ్ళెంలో రాళ్ళ ఉప్పు కుప్పలాగా వేయండి. ఆ రాళ్ళ ఉప్పులో కొన్ని నవధాన్యాలు కొన్ని నువ్వుల నూనెలు వేయండి. ఆ తర్వాత ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని 2 ముక్కలుగా దాన్ని కోసి 2 ముక్కలలో ఉన్న విత్తనాలు మొత్తం కూడా తీసివేయండి. ఆ బూడిద గుమ్మడికాయ 2 ముక్కలకి పూర్తిగా పసుపు రాసి పై భాగంలో కుంకుమ బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టి బూడిద గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటి గుమ్మంకి 2 వైపులా ఉన్న రాళ్ళ ఉప్పులో ఉంచాలి. ఆ బూడిద గుమ్మడికాయ ముక్కలలో నువ్వుల నూనె పోసి ఆ నువ్వుల నూనెలో కొన్ని నల్ల నువ్వులు కూడా వేసి ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ ముక్కలలో కనీసం 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వీటిని బూడిద గుమ్మడికాయ దీపం లేదా కుష్మాండ దీపం అంటారు. మీరు ఈ దీపాలు నల్ల ఒత్తులు వేసి వెలిగిస్తే ఇంకా మంచిది కూడా. అలా ఈ బూడిద గుమ్మడికాయ దీపాల దగ్గర నీలం రంగు పుష్పాలు కొన్ని ఉంచండి. ఇలా గుమ్మానికి ఇరువైపులా బూడిద గుమ్మడికాయల దీపాలు వెలిగించి ఆ దీపాలు కొండెక్కిన తర్వాత మరునాటి వాటిని ఎవరు తొక్కని ప్లేస్లో ఒక చెట్టు మొదట్లో వేయండి. ఈ రోజున ఈ శక్తివంతమైన రోజున మిరియాల దీపం గుమ్మడికాయ దీపం వెలిగించడం వల్ల ఎదుటి వాళ్ళ ఏడుపులు కనుదిష్టి శత్రువు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి విశేషమైన శుభఫలితాలు అయితే మీకు కలుగుతాయండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.